జై కాశీ. ప్రస్తుతానికి అయితే కాశీలో చాలా రద్దీగా ఉంది స్వాములు. కుంభమేళ, ప్రయాగ్రాజ్, అలాగే కాశీ, అదేవిధంగా అయోధ్య, ఈ 3 క్షేత్రాలు చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ రూమ్స్ అయితే నాట్ అవైలబుల్ అనమాట. ఒకవేళ మీకు అవైలబుల్ ఉన్నా కానీ ఆస్తులు అడుగుతున్నారు, మీకు ఖచ్చితంగా మీరు అంత బడ్జెట్ పెట్టి మనం అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండలేం. సో మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చే ముందే క్యాంపింగ్ టెంట్లు అంటే కొనేసుకుని తెచ్చేసుకున్నారంటే కనుక అవి మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఆ క్యాంపింగ్ టెంట్స్ నుంచి ఇక్కడ గార్డెన్ దగ్గర ఏదో గాడి దగ్గర వేసి మీరు పడుకోవచ్చు. పైగా చలి కూడా ఎక్కువగా ఉంది. ఆ క్యాంపింగ్ టెంట్స్ అనేది చలి నుంచి మనం చాలా కాపాడతాయి. దుప్పలు కూడా తెచ్చుకోవడం మర్చిపోకండి. ఆ క్యాంపింగ్ టెంట్ అంతేకాకుండా తర్వాత మీకు వేరే ట్రిప్పులు కానీ వేరే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా యూజ్ అవుతాయి. ఇక్కడ పెట్టి ఆ డబ్బులు పెట్టి రూములు తీసుకుని పెట్టి పెడితే మన క్యాంపింగ్ టెంట్స్ అని కొనుక్కుని అయితే మన డబ్బులు మన దగ్గర ఉంటాయి సేఫ్గా. నేను చెప్పింది మంచి విషయం కాబట్టి మీ తొందరలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాశీ కానీ క్షేత్రానికి వచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ షేర్ చేయండి. ఇప్పుడు దాకా నేను చెప్పినట్లు నేను తప్పు ఉందా? స్వామి నువ్వు అయితే కరెక్ట్గా చెప్పావు. సన్ రైజర్ స్వామి చెప్పిన వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చాలా రద్దీ అంటే నార్మల్. ఇది నేను లైకుల కోసం ఫాలోవర్స్ కోసం ఖచ్చితంగా అడగట్లేదు, మనస్ఫూర్తిగా చెప్తాను. వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, డబ్బులు వృధా చేసుకోకూడదు అని ఒక కారణంతో చెప్తున్నాను అనమాట. కుంభమేళాలో మౌన అమావాస్యకి అయితే 20 మందికి పైగా చనిపోయారు. అందుకనేసి మనోడు చెప్తున్నాడు. అన్ని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, భోలేనాథ్.